ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారు జాగ్రత్త. జూలై నెల 3వ వారంలో కన్యా రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా ప్రమాదం. ముందే చెప్పేస్తున్నా తప్పించుకోండి. ఈ వీడియోని చూడకుంటే మీరు దురదృష్టవంతులే. కన్యా రాశి వారి జీవితంలో జూలై నెల 3వ వారంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఒక వ్యక్తి కారణంగా వీరికి ఏ విధమైన ప్రమాదం పొంచి ఉంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. కన్యా రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా కొన్ని అవరోధాలు అయితే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి. మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారబోతోంది అని చెప్పడంలో సందేహం లేదు. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, వ్యాపార వశీకరణ, వ్యవసాయ వశీకరణ, పెళ్లి సంతానం వశీకరణ, కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును, జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు. అసలు కన్యా రాశి వారి జాతకం ఏ విధంగా మారబోతోందో, వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి జూలై నెల 3వ వారంలో ఒక వ్యక్తి కారణంగా ప్రమాదం అనేది పొంచి ఉంది. ఆ వ్యక్తిని మీరు జీవితంలో తప్పించుకున్నట్లయితే మీ జీవితం అయితే మునుపెన్నడూ చూడని విధంగా మారుతుంది. మీకు అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగే సూచనలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో తోటివారి సాయం మీకు అందుతుంది. శుభ కార్యక్రమాల్లో మీరు చక్కగా పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. ఆదిత్య హృదయం చదవాలి, మేలు జరుగుతుంది. ఉత్తమమైన ఫలితాలు అయితే మీరు సాధిస్తారు. ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది. ఉన్నత స్థాయి కనిపిస్తోంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు గడిస్తారు. ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా మీకు సమకూరుతాయి. వివాదరహితంగా ముందుకు సాగితే మీకు శాంతి లభిస్తుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మార్పులు చెందబోతోందని చెప్పడంలో సందేహం లేదు. కన్యా రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అయితే చాలా అరుదుగా వచ్చే సమయంగా కూడా మనకి చెప్పవచ్చు. మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుందండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కన్యా రాశి జాతకులకు ఆర్థిక పరంగా మీకు కొంచెం లాభదాయకంగానే ఉంటుంది. మీ 11వ అంటే లాభస్థానంలో మీ రాశి అధిపతి బుధుడు మరియు సూర్యుడు ఉండడం చేత ఆదాయం అనేక మార్గాల నుండి వస్తుంది. జీతాల పెంపు, వ్యాపార లాభాలు మరియు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడిని కూడా చూస్తారు. మీ 10వ ఇంట్లో గురువు శుక్రుల దృష్టి మీ యొక్క 4వ ఇంటిపైన అంటే ఆస్తిపైన ఉండడం చేత కొత్త ఇల్లు, వాహనం లేదా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయము. ఆర్థికంగా మీరు చాలా బలంగా ఉంటారు. మీ కుటుంబ సంబంధాలు చూసుకున్నట్లయితే కనుక కుటుంబ జీవితం చాలా సంతోషంగాను మరియు సామరస్యంగాను ఉంటుంది. మీ 7వ ఇంటి అధిపతి గురువు వృత్తి స్థానంలో బలంగా ఉండడం చేత మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది. వారి సలహాలు మీ కెరియర్ పురోగతికి సహాయం చేస్తాయి. అయితే 7వ ఇంట్లో శని ఉండడం చేత మీ యొక్క భాగస్వామితో సంబంధంలో కొంత గంభీరత లేదా బాధ్యతలు కూడా పెరగవచ్చు. ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం ముఖ్యం. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. పాత స్నేహితులను కలుసుకుని ఆనందంగా మీరు కాలాన్ని గడుపుతారు. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు చాలా బాగుంటుంది. మీ 6వ అంటే రోగస్థానంలో రాహు ఉండడం చేత శత్రువులతో పాటుగా రోగాలు కూడా మీ దరి చేరవు. మీరు చాలా చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. ఏమైనా సరే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా అవి ఈ నెలలో అదుపులో ఉంటాయి మరియు వాటి నుండి కూడా మీరు త్వరగా కోలుకుంటారు. అయితే 12వ ఇంట్లో కేతు ఉండడం చేత కొన్నిసార్లు మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటివి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు. ధ్యానం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా దీనిని మీరు అధిగమించే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించే మాసం అనే చెప్పాలి.
చెప్పాలి. అమ్మకాలు మరియు లాభాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. మీ 7వ ఇంటి అధిపతి గురువు బలంగా ఉండడం చేత భాగస్వామ్య వ్యాపారాలు చాలా లాభిస్తాయి. కొత్త వెంచర్లను ప్రారంభించడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయము. మీ యొక్క వ్యాపారానికి సమాజంలో మంచి పేరు గుర్తింపు లభిస్తాయి. ఆర్థికంగా కూడా మీరెంతో బలపడతారు. విద్యార్థులకి ఈ సమయం చాలా విజయవంతంగా ఉంటుంది. మీ రాశి అధిపతి బుధుడు లాభస్థానంలో ఉండడం చేత మరియు జ్ఞానకారకుడైన గురువు కేంద్రంలో బలంగా ఉండడం చేత మీ యొక్క ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి కూడా పెరుగుతాయి. కష్టపడి చదివి కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధించడానికి, ఉన్నత విద్యలో ప్రవేశం పొందడానికి కూడా ఇది చాలా మంచి సమయంగా చెప్పాలి. మీ శ్రమకు తగిన గుర్తింపు అయితే మీకు లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటారు. తరచుగా విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు దేనిని కూడా అంత సులభంగా వదిలేరు. ప్రతి విషయాన్ని కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనమైతే చెప్పుకోవచ్చండి. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా మృదువైన మనసును కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. ఈ రాశి వారు అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరైతే విడిచిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వీరు వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంక ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక అనే స్వభావములు కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయేమో అని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమములందు వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము కూడా వస్తాయి. కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా, ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు. కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.